దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ దినము పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ప్రకాశించుట, దేవుడు మన మీద ప్రకాశించుట, ఆయన సన్నిధిలో ప్రకాశించుట, ఆయన సన్నిధి కాంతి నీ మీద నా మీద ప్రకాశించుట అనేది ఒక ఉద్దేశాలు. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ప్రకాశం అంటే ఏంటి? కాంతియుతమైనది, వెదజల్లుత కాంతి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రతి క్రైస్తవుల మీద ఆయన కాంతి వెదజల్లాలండి. ఆయన కాంతి ఎప్పుడైతే వెదజల్లుతుందో నువ్వు చక్కగా ఆ దినమంతా కూడా మంచి ఆనందముగా సంతోషముగా కలిగి ఉంటాం. ఈ యొక్క కాంతి వెదజల్లాలి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. చాలా మంది దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధి యొక్క కాంతి నీ ముఖం మీద నా ముఖం మీద వెదజల్లితే శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యాలన్నీ కూడా ప్రియమైన బిడ్డలారా మట్టమైపోతాయట. చూడండి, సైంటిస్ట్ ప్రకారం చూస్తే ఉదయకాలంలో సూర్యుని యొక్క కాంతి నిర్మాణంగా ఎవరైతే ఆ కాంతియుతంలో ఉంటారో ఆ యొక్క కాంతి శరీరం మీద పడి ప్రతి ఒక్కరు కూడా అనేక అనారోగ్యాలు ప్రియమైన బిడ్డలారా పోయి ఆ దినమంతా కూడా సంతోషంగా ఉంటారు. అలాంటి యొక్క సూర్యుడే అంత కాంతి ఉంటే అనేకమై 1000 రెట్లు ప్రియమైన బిడ్డలారా కాంతి గలవారు ఎవరంటే మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొక్క సన్నిధిలో ఆయన కెరూబులు సెరూబులు అనేకమైన కాంతియుతముగా నీ మీద ఆ కాంతి ఉదయిస్తే నువ్వు ఆనందముగా సంతోషముగా జీవించగలము. ఎవరైతే ప్రతి బలహీనతలు కలిగి ఉన్నారో, ఎవరైతే అనారోగ్యం కలిగి ఉన్నారో అలాంటి వారి యొక్క దేవుని యొక్క ముఖ కాంతి ఆయన కిరణాలు నీ మీద పడినప్పుడు వెంటనే స్వస్థతలు కలుగుతూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, అలాంటి కాంతియుతము గల మన దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడైన దావీదు రాసిన గ్రంథంలో నుండి 67వ అధ్యాయము 2వ వచనము చూసుకుందాం. అలాగే సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాం. మొదటిగా దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేయును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి యొక్క ముఖ కాంతిగా? దేవుని యొక్క ముఖ కాంతి, ఆయన యొక్క కిరణాలు నీ మీద నా మీద ఉదయించాలి. దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుచుండగా ప్రతి మాట నీ హృదయంలో తాగినప్పుడు ఆయన వెలుగు మహిమగా ఉన్నాడు కనుక నీవు వెలిగింపబడతావని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేయును. ఎవరి మీద ప్రకాశింపచేశారంటే దేవుడు మన అందరి మీదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ కాంతి నీ మీద పడ్డదో నీవు వికసించే పువ్వువలే నీ యొక్క ముఖము వికసింపబడుతుందట. చాలా మంది దినాలు చూసినప్పుడు అంతా విచారకరమైన ముఖాలు, మాడిపోయిన ముఖంలో ఉన్న వీటరా అంటూ ఉంటారు, మాడిపోయిన ముఖం పెట్టుకున్న వీటరా అంటారు. ఎందుకంటే నీలో ఆ తేజస్సు లేదు కనుక దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క కిరణాలు నీ మీద పడితే ప్రియమైన బిడ్డలారా నువ్వెంతో ఆనందముగా సంతోషంగా ఉండగలవని దేవుని వాక్యం చదువుతుంది. సంఖ్యాకాండంలో ఏమంటున్నారు చూడండి ఒకసారి. 6:25 6:25 యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రియమైన బిడ్డలారా చూసారు ఇక్కడ దేవుని యొక్క ఆనాడు యొక్క మోషే రాసిన గ్రంథంలో మనము చూసినప్పుడు యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కాంతి నీ మీద ప్రకాశింపచేసినప్పుడు నిన్ను కరుణింపబడతామట. ప్రియమైన బిడ్డలారా, కరుణ గల దేవుడు
నిన్ను నన్ను కరుణించాలి అంటే దేవుని యొక్క ఆ కాంక్షితములో నీవు నేను కలిగి ఉండాలని దేవుని వాక్యము చెలవిస్తుంది. అంతేకాదు, చూడండి ఏమన్నాడు, యెహోవా నీ మీద తన సన్నిధి కంటి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును. దేవునికి స్తోత్రం. ఈనాడు ఎంతమంది సమాధానం లేకుండా జీవిస్తున్నారు, ఎంతమంది ఒకరికొకరు ఐక్యత లేకుండా జీవిస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో ఐక్యత, సమాధానము నీ ఇంటిలో కలిగి ఉండాలి, నీ స్నేహితులతో కలిగి ఉండాలి, తల్లిదండ్రులతో కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డల ప్రియమైన బిడ్డల సమాధానము కలిగి ఉండాలంటే దేవుని యొక్క కాంతి ఉదయాన్నే నీ మీద ప్రకాశింప చేయాలట. దేవుని స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో ఎందరైతే ఉంటారో ఆయన యొక్క సన్నిధానంలో ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క కాంతి ఉదయకాలం ఏ రీతిగా సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ విధముగా దేవుని యొక్క కాంతి నీ మీద ప్రకాశింప చేసినప్పుడు నీ జీవితంలో నీవు సమాధానము కలిగి ఉంటావట. ఈనాడు అనేక మంది సమాధానం లేక ఉండడం కారణం ఏంటంటే దేవుని వెలుగును చూడలేకపోతున్నారు, దేవుని యొక్క కాంతిని తాకలేకపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రకాశిస్తున్నాడు. ప్రతి బిడ్డ మీద నా యొక్క ప్రకాశమానము కలుగు చేయాలని ఆయన ఉదయకాలంలో ఆయన సన్నిధిలో ఉండి నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మొదటగా నీకు సమాధానము కలిగి ఉండాలి. ప్రతి వారితో సమాధానము కలిగి ఉండాలంటే దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క ప్రకాశమానమును నీ మీద ఉదయింప చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది ప్రియమైన బిడ్డలారా దేవుని సన్నిధిలో ఆ కాంతిని, ఆ ప్రకాశమానమును పోగొట్టుకుంటూ అనేక జీవితాలలో సమాధానం అనే వారిలే కలిగి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఈరోజు మీ ముఖాలు అందముగా ఉండాలంటే ఏంటి చేయాలి? ప్రతి వారి ముఖాలు అందముగా ఉండాలి, ప్రతి ముఖము వెలిగింపబడి ఉండాలంటే ఈనాడు ముఖాలు జిడ్డు కలిగి ఉంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 17:2 హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఆయను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభు యొక్క శిష్యులు ఇద్దరు కలిపి ఒక కొండ మీదకి వెళ్ళారట. యేసు ప్రభు మామూలుగా ఉన్నాడట, వెళ్ళేటప్పుడు మాట్లాడుతూ వెళ్తున్నాడట. సడన్ గా ప్రియమైన బిడ్డలారా కొండ మీద యేసు ప్రభు యొక్క రూపం మారిపోయిందట. ఆయన ప్రకాశమానముగా సూర్యుడు ఎలాగైతే కాంచితముగా కనబడుతుందో ఆ సూర్యుడు మనం డైరెక్ట్ ఎండలో చూడగలమా చెప్పండి? అలాగా యేసు ప్రభు వారు ఆ కొండ మీద ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క ఒక్కసారిగా ఆయన చేంజ్ అయినప్పుడు ఆయన ముఖములో సూర్యుడి కాంతి వలె వికసిస్తుందట. ఆయన వస్త్రములు తెల్లగా ఉన్నాయట. అందరూ కూడా అక్కడ ప్రియమైన బిడ్డలారా ఆశ్చర్యపోయారు. ఏంటి, నార్మల్గా ఉండేవారు కదా, ఇప్పుడేంటి ఇంత చక్కగా ఇంత కాంక్షితముగా మన దేవుడు మనకు కనబడుతున్నాడు అని ప్రియమైన బిడ్డలారా వారిలో కలిగి ఉన్నదట. ఈ రోజు యేసుతో ఉంటే ప్రియమైన బిడ్డలారా యేసులో కలిగి జీవిస్తే నువ్వు వికసిస్తావు, నువ్వు ప్రకాశిస్తావు అని ఇక్కడ తెలియబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ప్రియమైన బిడ్డలారా నీ జీవితంలో వెలుగును చూడాలనుకుంటున్నావా? దేవుని ప్రకాశవంతమైన వెలుగును చూడాలంటే ప్రభు సన్నిధిలో వెతకాలి, ప్రభు సన్నిధిలో ఆరాధనలో ఉండాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి, ప్రభు సన్నిధిలో వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. అప్పుడే నువ్వు వికసిస్తావు. ప్రియమైన బిడ్డలారా అనేకమైన నీ జీవితంలో అనేకమైన వేలులతో నింపగలవు. ఆయన కాంతి, ఆయన సన్నిధిలో ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 1:16 త్వరగా చదవాలి. దానియేలు గ్రంథం 12:3 పట్టుకోండి, నేను ముగిస్తున్నాను, సమయం చాలు. ప్రకటన గ్రంథము వారి తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. ప్రకటన 1:16 ప్రకటన 1:16. దేవునికి స్తోత్రం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను.
ఆయన నోటి నుండి రెండంచులు గల వాడైన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండును. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచు సూర్యుని వలె ఉండెను. రెండోసారి కూడా చెప్తున్నాడు ప్రేమ బిడ్డలారా, ఆయన ముఖము తేజస్సు కలిగి ఉందట. దేవునికి స్తోత్రం. అవునా కదా? తేజస్సు ఉండాలంటే ఏం చేయాలి చెప్పాను మీకు? బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, అంతే కదా? నలుగున్నారు కూడా తెల్లగైపోతారు. అవునా కదా? అవునా కదా? కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా నీ ముఖము వికసించాలి, నీ ముఖము ప్రకాశించాలి అంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము చూద్దాం. ద గ్లోరీ మైటిల్ ఆఫ్ జీసస్. 12వ అధ్యాయం 3వ వచనము. బుద్ధిమంతులైతే జాగ్రత్తగా వినాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుమా. దానియేలు యొక్క భక్తుడు చెప్తున్న మాట, బుద్ధిమంతులైతే. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారంటే మనము బుద్ధిమంతులు. ఎంతమంది బుద్ధిమంతులుగా ఉన్నాం? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను దేవునికి స్తోత్రం. ఆకాశ మండలంలో ఏముందట? జ్యోతులు ఉన్నాయి. ఆ జ్యోతులు ఎవరి కొరకు దేవుడు సృష్టించాడు? మనందరి కొరకు. ఈరోజు ఆ జ్యోతులు లేకపోతే భూమి మీద మనం చీకటిలో తిరగడం కష్టము. ప్రియమైన బిడ్డలారా, కనుక ప్రతి వారు కూడా బుద్ధిమంతులు కలిగి ఉండాలట. దేవుని యందు బుద్ధిమంతులు కలిగి ఉంటే, మంచి లక్షణాలు కలిగి ఉంటే, నీవు ప్రియమైన బిడ్డలారా ఆకాశంలో జ్యోతులు పోలడం వలె నడుచుకుందోట. తర్వాత ఏంటమ్మా? నీతి మార్గమును అనుసరించి హల్లెలూయా. ఏ మార్గంలో నడవాలి చెప్పండి? నీతి మార్గం ఏది? దేవుని యొక్క మార్గము. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మార్గంలో నీవు నడిస్తే నీతిమంతురాలుగా జీవించగలవు. ఈనాడు ఆయన మార్గంలో నడవలేకపోతున్నాం. ఆయన యొక్క ప్రియమైన బిడ్డలారా మార్గంలో ఎందరైతే నడుస్తారో వారి జీవితంలో అనేక మార్గములు దేవుడు గారు కనుగరిస్తారు. ఈ భూమి మీద చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల చుట్టూ వెళుతున్నారు, పడిపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మార్గములో నీవు నేను నడిస్తే, ఎవరు నడుస్తారంటే బుద్ధిమంతులైతేనే దేవుని యొక్క మార్గంలో నడుస్తారండి. బుద్ధిహీనులు దేవుని మార్గంలో నడవరు. వారు ఎంత చెప్పినా వారు తలకెక్కదు. వారు ఎంత చెప్పినారో హృదయంలో భద్రపరచుకోలేరు. అదే బుద్ధిమంతులైతే ప్రతి విషయాలు కూడా దేవుని వాక్యంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా ఏ మార్గంలో నడవాలి? ఏ మార్గంలో? యేసే మార్గము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎవరి మార్గంలో నడుద్దాం? మనుషుల మార్గంలో నడుద్దామా? లోక మార్గంలో నడుద్దామా? చెప్పండి. నా ప్రియులారా, నీవు సుందరివి, కన్నులు గువ్వ కన్నులు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? ఈ సొలొమోనుని ఏమన్నాడమ్మా? సుందరి. అంటే ఎవరు? అబ్బా, చాలా సుందరంగా తయారైందిరా, బాగా సుందరంగా ఉన్నారా అంటే అందంగా తయారైన అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుమా. నా ప్రియుడా
5:9. చదవాలా? స్త్రీలలో అధిక సుందరి వగుదాన అధిక సుందర ఒకదానా వేరు ప్రియుని కన్నా వేరే ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీ ప్రియుని విశేషం ఏంటి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నకు వేరు ప్రియుని కన్నా వేరే ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు ధవలవర్ణుడు. దేవునికి స్తోత్రం. ఎవరట ప్రియుడు? ఎవరా ప్రియుడు? ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రియుడు ఎలాంటి వాడట? ధవలవర్ణుడట. చాలా అందగాడట. రత్నములుగా కలవాడట. ప్రియమైన బిడ్డలారా, ఈ సులోమతి స్త్రీల అందరిలో చాలా మంది కన్నా చాలా సుందరపడ అందగెత్తట. దేవునికి స్తోత్రం. కానీ ఎలా ఉందట? నల్లగా ఉందట. ప్రియమైన బిడ్డలాట, నల్లగా ఉన్నది మన పక్కన కూర్చుంటే అశాంతది కదా. మంచి తెల్లగా డ్రెస్సులు వేసుకుని బాగా తెల్లగా ఉండి ఎవరైనా పక్కనే నల్లగా కూర్చున్నారు అనుకుంటే ఏమనుకుంటుంది? నీకు ఏంటి ఎలాంటి ఉందా కూర్చున్నట్టు బాబు మొక్క మీద ఉంది అంటారా లేదా? ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ నలుపు తెలుపు కాదు, దేవుని కాంతి, దేవుని ప్రకాశమానము నీ ముఖం మీద నీ యొక్క ప్రకాశింపు చేసినప్పుడు నువ్వు అందముగా ఉంటా. ఎప్పుడు ఎలా ఉంటారట? నవ్వుతూ ఉంటారట. దేవునికి స్తోత్రం. ఈ నోటు నుండి ఏముండాలట? నవ్వు ఎప్పుడు వస్తుంది చెప్పండి? సంతోషకున్నప్పుడు. బాగా తయారయ్యా అబ్బా నేను బాగా తయారయ్యానని సంతోషం నమోదు చేస్తూ ఉంటది. హృదయంలో ఎలా ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అలా కాదు, దేవుని వాక్యముతో నింపబడిన నీ నోటి నుండి నవ్వు ఉండని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళ విశ్రారం ఉండదు. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆవేదనలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఏమున్నా వారెప్పుడు కూడా నవ్వుతూ ఉంటారట. ఫిలిప్పీ 4:4 అంటాడగా, మరలా చెప్పుదను ఆనందించండి, మరలా చెప్పుదను ఆనందించండి. కనుక మనము ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తామో, దేవుని యొక్క సన్నిధిలో ఆయన కాంతిలో ఉండమో, మనకి ఎటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆవేదనలు ఏమీ కలగకుండా ఉండాలంటే నీ జీవితంలో ప్రభు యొక్క సన్నిధి కాంతిని మీద ఉదయింప చేసి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది భక్తులు తన యొక్క ముఖము ప్రకాశింప చేస్తున్నదంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థనాపరుడు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మీద నమ్మకము కలిగి ఉంటారో, అటువంటి వారి యొక్క ముఖము ఎప్పుడు కూడా ఆనందముగా, సంతోషంగా వికసిస్తూ ఉంటుందట. చూద్దాం బైబిల్లో యొక్క ఒక సేవకుడు లేదా ప్రియమైన బిడ్డలారా ఏం చెప్తాడో చూడండి. మోసే గ్రంథంలో నుండి మోసే క్షమించండి, నిర్గమకాండము 34వ అధ్యాయం 34వ అధ్యాయము 29-30 వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయం 29-30. మోసే సియోను కొండ సీనాయి కొండ దిగుచుండగా లేఖనములు గల ఆ రెండు పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింపవలసి. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు చెప్పండి? దేవుని ఆజ్ఞలను ధ్యానానికి. మోసే చేతులే ఉందట 2 పలకలు. పలకల మీద ఏటుంది? దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, మోసే చేతులే ఉందట ఒక పలక ఉన్నది.
ఆ పలక మీద ఏమి రాయబడి ఉన్నాయట? దేవుని వాక్యాలు రాయబడి ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆ వాక్యాలు దేవుని యొక్క ఆ పలకలు తీసుకొని వచ్చుచుండగా మోషే యొక్క ముఖము కాంచితముగా మారిపోయిందట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని వాక్యము నీ చేతిలోని నీ హృదయంలోని కలిగి ఉంటే నువ్వు మారిపోతావు, నువ్వు ప్రకాశింపజేస్తావు. ప్రతిరోజు కూడా అనుదినము దేవుని వాక్యమును జ్ఞానము చేసినట్టు వారు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నట్టు వారు, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా రాయబడుకున్నాయి కనుక ప్రతి వాక్యము ప్రకాశింపజేస్తున్నది కనుక మోషే ప్రియమైన బిడ్డలారా ఆ ఆజ్ఞల రెండు పలకలు పట్టుకొని కిందకు వచ్చేటప్పుడు ఆయన శరీరములో నుండి ప్రియమైన బిడ్డ కాంచితమైన ముఖము ఆయన మీదకి వచ్చిందట. దేవునికి స్తోత్రం. కానీ ఆయన యొక్క ముఖము కాంచితము అన్నదన్న సంగతి ప్రియమైన బిడ్డలారా అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి తెలియదు. ప్రియమైన బిడ్డలారా అప్పుడు అహరోనును ఆ యొక్క ప్రజలందరూ చూసినప్పుడు మోషే ముఖము వికసించినప్పుడు ఆశ్చర్యకరముగా అందరూ కూడా చాలా కాంచితముగా ఆయన ముఖము వికసించిందట. దేవునికి స్తోత్రం. దేవుని చేతులు ఉన్నాయట. ఏమున్నాయి? ఆయన ఆజ్ఞల పలకలు ఉన్నాయి. దేవుని వాక్యం ఉన్నది. ఎప్పుడైతే దేవుని వాక్యము నీలో ఉన్నదో నువ్వు వికసిస్తావు, ప్రకాశిస్తావు. ప్రియమైన బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజు నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధి కాంతిలో ఉంటే, దేవుని వాక్యాన్ని వింటే ప్రియమైన